నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే మనకు ఫస్ట్ x/2 ప్లస్ 2/y ఈజ్ ఈక్వల్ టు 1 అని వాడు ఇచ్చాడు. ఓకేనా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అది చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, ఇప్పుడు ఇలా ఇంటూ చేయండి, x ఇంటూ వై xy. ఓకే, 2 ఇంటూ 2 4, మళ్ళీ 2 ఇంటూ వై 2y. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1. ఇక ఈ 2y అటు సైడ్ అయితే 1 ఇంటూ 2y 2y ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 2yని సరే xyని అటు సైడ్ తీసుకెళ్దాం. 4 ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ xy. ఓకే, ఇప్పుడు y కామన్ తీస్తే అప్పుడు ఏమొస్తుంది అంటే 2 మైనస్ ఎక్స్ వస్తుంది, అంతే కదా, 2 మైనస్ ఎక్స్. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 4/2 మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది 1 అనుకుందాం. ఓకే, సెకండ్ ఈక్వేషన్ సేమ్ దాన్ని కూడా అలానే చేయండి, y/2 ప్లస్ 2/z ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకే, 2 z ఇంటూ వై zy. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ z 2z ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సి ఇక్కడ zy ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2z. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఏదో ఒక వాల్యూ ఇక్కడ y సరే ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేటట్టు చేసుకున్నాం. ఓకేనా, సరే ఇప్పుడు y ఉంది కదా, వైలో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం y వాల్యూ. అప్పుడు y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే xz అవుతుంది మనకి, xz ఉండేదే కావాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఫస్ట్ నుంచి y వచ్చింది, సెకండ్లో వైలో y వాల్యూ పెట్టేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే ఈ y ప్లేస్లో ఇది పెట్టేద్దాం. అప్పుడు z ఇంటూ 4/2 మైనస్ ఎక్స్. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ ఏముంది ప్లస్ 4, ఇది y ప్లేస్లో ఇది వచ్చింది, ఈ బ్రాకెట్లో ఉన్నది z. ఓకే, ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2z. ఓకే, సి z ఇంటూ 4z. ఓకే, 4z నెక్స్ట్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ 4, ఇక్కడ 2z. ఓకే, ఇప్పుడు 4z కన్ఫ్యూజ్ కావద్దు, 4z ఇక్కడ ఏం లేదంటే 1 ఎల్సిఎం మళ్ళీ 2 మైనస్ ఎక్స్, దీంతో మల్టిప్లై అయితే 8 మైనస్ 4x అంటే 2 ఇంటూ 4 8, మళ్ళీ x ఇంటూ 4 4x డివైడెడ్ బై 2 మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ 2z. ఓకేనా, ఇప్పుడు దాన్ని ఇక్కడ 4x 4z. ఓకేనా, 4z కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే 4x 4z ఉంది కదా, 4x ప్లస్ 4z అలానే రాసి ప్లస్ 8 రాసి ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఓకేనా, ఇప్పుడు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందంటే 2 ఇంటూ అంటే 4z మైనస్ 2zx. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4z ఇక్కడ 4z క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అంతే. ఇప్పుడు ఏమో ఉంటుందంటే 4x ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2zx. ఓకేనా, ఈ 2zxని ఇటు సైడ్ తీసుకొస్తే 4x ప్లస్ 2zx. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకు z/2 కావాలి కాబట్టి దీనికి డివైడెడ్ బై 4 చేద్దాం. డివైడెడ్ బై బోత్ సైడ్ 4 చేస్తే ఇప్పుడు ఇక్కడ 4 ఇక్కడ 4 చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 2 1 2 2. ఓకే, ఇక్కడ zx/2, ఇక్కడ మైనస్ 4 1 4 2 మైనస్ 2. ఓకే, మనకు కావాల్సింది ఇది z/2 ఉండాలి, ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, బై ఎక్స్ స్క్వేర్ చేద్దాం. ఓకే, బై ఎక్స్ స్క్వేర్ చేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చేద్దాం, ప్లేస్ ఇక్కడ సరిపోతలేదు కదా, ఒక్క నిమిషం ఇక్కడ చేద్దాం. ఎక్స్ ప్లస్
ZX by 2 is equal to -2. LCM చేస్తే 2x plus ZX is equal to -4. 2 అనేది అటు సైడ్ వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు రెండిట్ల కామన్ ఏది x, 2 plus z is equal to -4. అంతే కదా, అంతే. నెక్స్ట్ 2 plus z is equal to అంటే -4 by x. ఓకే, -4 by x. 2 by మనకేముండాలి, 2 by x ఉండాలి, z by 2 ఉండాలి. ఓకే, 2 by ఓకే ఇక్కడ చూద్దాం. 2 ఇలానే పెడితే కొంచెం దాన్ని సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, 4 by x ప్లస్ z is equal to -2. ఓకే, ఇక్కడ z by 2 ఉండాలి కదా, by 2 చేసుకుంటూ పోతే దీంతో 2తో డివైడ్ చేసుకుంటూ పోతే ఇక్కడ 2 మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది, డివైడ్ చేసుకుంటూ పోతే ఇక్కడ కూడా 2తో డివైడ్ చేస్తాం. అప్పుడు 2 1 2 2 ఓకే, ఇది ఏం క్యాన్సల్ కాదు, 2 1 2 2. ఓకే, 1 -1 ఉంటుంది, అంటే 2 by x నెక్స్ట్ z by 2 is equal to -1. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్. కొద్దిగా అబ్జర్వ్ చేయండి, కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించచ్చు, కానీ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను, జనరల్ మ్యాథ్స్ చెప్తాను, రీజనింగ్ కూడా చెప్తాను, టోటల్గా అన్నీ చెప్తాను. ఓకే, ఎంసెట్ వరకు చెప్తాను, ఐపీ లెవెల్ ఇంటర్ కూడా చెప్తాను, అన్నీ చెప్తాను. ఏ ప్రాబ్లమ్ని వదిలిపెట్టాను, అన్నీ చెప్పడమే నా టార్గెట్. అందరికీ ఫ్రీగా ఇవ్వడమే నా టార్గెట్. అందరూ ప్రైవేట్ స్కూల్లోనే చదువుకోవాలి, అందరూ ఐఐటి సిలబస్సే చదువుకోవాలని ఏం లేదు. నేను చెప్పే క్లాస్ విన్నా కూడా మీకు కాన్సెప్ట్ నేను నేర్చుకోనైనా మీకు చెప్తాను. ఓకేనా, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి అందరూ సపోర్ట్ చేయండి.